ఐపీఎల్ కు సంబంధించి పలు కీలక అంశాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం 2027 సీజన్ను ఇంకాస్త ముందుగానే ప్రారంభించడం పైన కసరత్తు చేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే 2 ఏళ్ల తర్వాత నుంచి ఐపీఎల్ మ్యాచ్లను పెంచేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ ఐపీఎల్ 2026 మార్చి చివరి నుంచి మొదలై మే 31న ముగిసింది. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2027 సీజన్ను ఇంకాస్త ముందుగానే ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. అలాగే 2028 సీజన్ నుంచి మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచే అంశంపైన చర్చించింది. అయితే మార్చి తొలి వారం నుంచే ఐపీఎల్ను ప్రారంభిస్తేనే మే ఆఖరు నాటికి అనుకున్న టార్గెట్ను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్లకు క్రికెట్ క్యాలెండర్లో చోటు కల్పించాల్సిన తరుణంలో దాదాపు 2.5 నెలలకు పైగా సమయం ఐపీఎల్కే కేటాయించడము సవాలే. ప్రతి ఏడాది ఏదో ఒక ఐసీసీ మెగా టోర్నీ కూడా ఉండడంతో షెడ్యూల్ మరీ ఇబ్బందికరంగా మారుతోందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే విదేశీ ఆటగాళ్ల అందుబాటు విషయంలో ఇటీవల ముగిసిన సీజన్ సమయంలో ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ ఈ విషయంలో జట్లకు ఆటగాళ్లకు మధ్య వారధిగా వ్యవహరించాలనే ఉద్దేశం తమకు లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఎవరైనా విదేశీ ప్లేయర్ వేలంలో సదరు ఫ్రాంచైజీకి వెళ్ళాక సీజన్ కు అందుబాటులో ఉండకపోతే 2 ఏళ్ల పాటు బ్యాన్ విధించే అవకాశం ఉంది. అదీను గాయం కారణంగా చూపిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోనక్కర్లేదు.